ఎప్పుడైతే దేశ రక్షణ సమస్య ఉదయిస్తుందో అప్పుడు క్షత్రియుడు తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి రణరంగంలోకి దిగాలని. పరిణామాలు ఏమైనా కావచ్చు. ఒకవేళ అతను మరణించినా అప్పుడు కూడా అతనికి ధర్మాన్ని పాటించిన గౌరవం ప్రాప్తిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుని తాతగారైన మహారాజు శూరసేనుల నాయకత్వంలో తమ ప్రాణాలను త్యాగం చేసైనా మధురను రక్షించుకుంటామని సమస్త వీరులు శపథం చేశారు. ఎప్పటి వరకు మా చేతుల్లో కరవాలం పట్టుకునే శక్తి ఉంటుందో అప్పటి వరకు మధుర నగర సింహద్వారం చెంత నిలిచి ఈ రాజ్యాన్ని రక్షించుకుంటాం. మహారాజా